ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం అనుకున్నాను. ఏదో మిలికి లేకుండా నువ్వేమి చేయవు కదా చెప్పు. 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నిజమైన తెలుగుదేశం కార్యకర్తలకి, నిజమైన తెలుగుదేశం అభిమానులకి ఈ సందర్భంగా నా హృదయపూర్వకమైన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ అధికారం కోసం పుట్టినటువంటి రాజకీయ పార్టీ కాదని చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తా. అది ఆవేశంలో పుట్టినటువంటి పార్టీ అని, సారీ, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పుట్టినటువంటి పార్టీ అని, తెలుగు ప్రజలని ప్రపంచవ్యాపితంగా గుర్తింపు తీసుకురావడం కోసం పుట్టినటువంటి పార్టీ అని. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? తో పాటు చంద్రబాబు నాయుడు గారు ఇందాక చెప్తుంటే విన్నా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా. తెలుగుదేశం పార్టీ జెండాలో ఉన్నటువంటి ఆ చక్రం గురించి, మరెందుకురా నీకు ఆ గుడిసె గురించి, ఆ నాగలి గురించి, అవి దేన్ని ఏమిట్రా మాట్లాడుతున్నావు సూచిస్తున్నాయో చెప్పేటటువంటి ఉపన్యాసం కూడా విన్నా. చాలా గొప్ప పని చేసి. చాలా మంది తెలియదు కానీ చరిత్ర మామూలు చరిత్ర కాదు. ఇదిగో గోపకు పట్టించి ఒక్కడ దెంగిననుకో, పోయి గోడ గరుచుకుంటావు. ఏమనుకుంటున్నావో ఆయన చెప్పినటువంటి ఈ 3 గుర్తులు కలిగినటువంటి జెండా ఆవిష్కరించినప్పుడు 43 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. నందమూరి తారక రామారావు గారు ఆవేశంగా ఆశయంతో ప్రారంభించినప్పుడు కరెక్టే కదమ్మా. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? చాలా మందికి తెలియదు పాపం, కుర్రోళ్ళకి. ఇవన్నీ మాట్లాడాలని నమ్మకన్నాడు. ఎక్కడున్నారో తెలుసా? మాకు తెలియదు సార్. అదే పార్టీకి వ్యతిరేకంగా అయితే జరిగేదే కదా. తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు గారు ప్రారంభించాడో చెప్తారా? చెప్పు. ఆ పార్టీలో కాంగ్రెస్ జెండా మోస్తున్నాడు. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే ముయటమే కాదు, ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే తప్పని చెప్పాడు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినా, తన మామ పార్టీ పెట్టినా, అది నాకెందుకు చెప్తున్నారు? ఇందిరాగాంధీ గారు ఆదేశిస్తే మా మామ మీద కూడా పోటీ నిలబడతానని ప్రగల్భాలు పలికాడు. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబు. ఏవేంటో ఇష్టం వచ్చినట్టు కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతటి నువ్వే తెలుసుకుంటావు. వినేవాళ్ళు అమాయకుడైతే చెప్పేవాడు ఏదైనా చెబుతాడంటానికి ఇదొక కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అసలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడో చచ్చిపోయింది. ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదా కోసం వచ్చాను. శ్రీరామారావు గారి మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఈ పార్టీ వెన్నుపోటు పొడిచి వచ్చినటువంటి పార్టీ, కోట ఇది వెళ్ళిపోద్ది లోపలికి. పెద్ద మోసపూరితమైనటువంటి పార్టీ. వీడెవడండి బాబు, ఆ నాన్నే ఎదవని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు. ఇప్పుడు చూడండి, నలుగురిలో ఎదవలం అయిపోయాం. ఈ జెండా గురించి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. పేదల కోసం పోరాడే జెండా. చంద్రబాబు నాయుడు గారు, నేను చెబుతాను, ఇప్పుడు అడుగుతాను, చెప్పండి. అసలు ఈ జెండా ఒకటి ఎగిరిద్దా? ఒక్కటే సింగిల్ గా పెట్టి ఎగిరిద్దా? ఎగరదు. నువ్వు అన్ని మూసు కూర్చోలేవా? పెద్ద మాట అన్నాడు సార్. ఆడు దాని పక్కన ఎర్ర జెండానో, దాని పక్కన ఇంకొక కలర్ జెండానో, ఏంటి బాబు అన్న ఇంకోసారి కాంగ్రెస్ జెండా ఉన్ని దుంప దగ్గర చివరి కాంగ్రెస్ జెండా కూడా ఈ జెండా పక్కన కట్టావే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అన్నం గురించి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.